భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పులివెందుల పూలంగల్ల దగ్గర కృష్ణదేవరాయ విగ్రహం పక్కన బీజేపీ జెండాను ఎగురవేయడం జరిగిందని జెండాలు ఎవరి గుర్తు తెలియని అగంతకులు తొలగించడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 గంటల్లో జెండాను తొలగించిన అగంతకులను పట్టుకుని వారికి తగిన శిక్ష వేయాలని పులివెందుల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారికి విజ్ఞప్తి చేసినట్లు బీజేపీ రాష్ట్ర మార్కెట్ అధ్యక్షుడు వంగల శశిభూషణ్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానుప్రకాష్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఇందాక మా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపీ మార్కెట్ డైరెక్టర్ శశిభూషణ్ రెడ్డి గారు సున్నితమైన విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. పులివెందుల చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ కూడా స్నేహపూరితమైనటువంటి భావన ఉండేటటువంటి పరిస్థితుల నుంచి మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటటువంటి కొన్ని దురాగతాలకు బీజం వేయాలనే కొన్ని శక్తులు ప్రవేశించడం జరిగింది. అందులో భాగంగానే 7వ తేదీ రాత్రి ప్రపంచమంతా గర్వించదగినటువంటి కార్యకర్తలు, దేశభక్తి కలిగినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఆత్మ గౌరవానికి చిహ్నంగా భావించే, ప్రాణప్రదంగా భావించేటటువంటి జెండా, కమలం జెండా, మా బీజేపీ సంబంధించిన జెండాను కొందరు విద్రోహులు ఇక్కడి నుంచి తొలగించి వేయడం జరిగింది. ఈరోజు చెప్తున్నాము, భారతీయ జనతా పార్టీ జెండా తీసివేయడం ద్వారా పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారు. జాగ్రత్త, వచ్చే 10-15 రోజుల్లో మీకు కళ్ళు మూసుకున్న భారతీయ జనతా పార్టీ జెండాలు పులివెందుల్లో కనిపించబోతున్నాయి. ఈరోజు ఈ జెండా తీయడం వెనుక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తున్నాము. జాగ్రత్తగా వినండి. రాబోయే రోజుల్లో మీలాంటి తెర వెనుక దొడ్డిదారి రాజకీయాలు చేసేటటువంటి వాళ్లకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. ఈరోజు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల గుండెల్లో భారతీయ జనతా పార్టీ చిహ్నం ఉంది. దాన్ని మీరు తీసివేయగలరా? ఈరోజు మొత్తం బడుగు బలహీన పేద పీడిత శ్రామిక వర్గాల ఆశల్లో, వాళ్ళ హృదయాల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి యొక్క చిహ్నం ఉంది. దాన్ని మీరు తొలగించగలరా? ఈ రోజు చెప్తున్నాము, మీరు చేసినటువంటి చర్యకు 48 గంటల్లో, ఇందాక మా రాష్ట్ర అధికార ప్రతినిధి శశిభూషణ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, 48 గంటలు నిరసన అన్నారు. ఆయన చాలా గౌరవప్రదంగా చెప్పారు. నిరసన కాదు, ఆ నిరసన యొక్క రూపం ఎంత తీవ్రంగా ఉంటుందో ఖచ్చితంగా 48 గంటల్లో తెలుస్తుంది. ఎందుకంటే ఇది మా ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. అట్లాగే 48 గంటల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాము, 48 గంటల్లో ఈ జెండాను తీసివేసిన విద్రోహులను పట్టుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కదం దొక్కుతూ పులివెందుల వీధుల్లో నలువైపులా అందరం కూడా వచ్చేసి తప్పనిసరిగా మాలో ఉన్నటువంటి దేశభక్తి, మా జెండా పైన ఉన్నటువంటి ప్రేమ, మా జెండా పైన ఉన్నటువంటి మాకు ఆప్యాయత కావచ్చు, మా జెండా పైన ఉన్నటువంటి గౌరవం ఏంటో ఆ రోజు మీకు తెలుస్తుంది. దయచేసి మేము దేశ హితం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు. దేశం ఎప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. గత 11 సంవత్సరాలు దేశం అన్ని రంగాల్లో ముందు పోతున్నటువంటి ఈ పార్టీ సంబంధించిన ఎదుగుదలను చూసి ఓర్వలేని మీరు సిగ్గుమాలిన దుశ్చర్యకు చేశారు. దానికి ఫలితం కొద్ది రోజుల్లోనే అనుభవించబోతున్నారు. అలాగే పులివెందుల్లో ఎప్పటి నుంచో అందరం కూడా సమైక్యంగా ఉన్నాం. కుల మతాల మధ్య ఎటువంటి భేదాభిప్రాయం లేదు. కానీ ఇటీవల కాలంలో ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకునే పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆ మతానికి సంబంధించినటువంటి సున్నితమైన విషయాల్లో పక్కనున్నటువంటి కొందరు వెధవలు, పక్కనున్నటువంటి కొందరు కుహానా రాజకీయాలు చేసేవాళ్ళు, పనికి మాలిన దొడ్డిదారి రాజకీయాలు చేయడం ద్వారా లబ్ధి పొందాలనేటువంటి చూడాలనే వాళ్ళు, అహంతోటి దేశభక్తి సరిగా లేని వాళ్ళు, ఈ భరత మాత రుణం తీర్చుకోలేని వారు, ఈ భూమి పైన పుట్టి ఈ భూమి కర్మభూమి ధర్మభూమిలో నిజాయితీగా నడుచుకొని ఈ ధర్మభూమి కర్మభూమి రుణం తీర్చుకోవాలి, ఈ భూమి యొక్క గౌరవానికి ఎక్కడ చెడ్డ పేరు రాకుండా ఉండాలనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి హిందువులను కూడా చులకన చేయాలనేటటువంటి భావన వస్తుంది. వీటన్నింటికి సమాధానం అతి త్వరలో జరుగుతుంది. మళ్ళీ ఇంతకుముందు చెప్పడం జరిగింది, మేమందరము కూడా సంయమనంతో ఉండాలనుకుంటున్నాము. మేమందరము కూడా సోదర భావంతో ఈ దేశంలో అందరినీ కలుపుకొని పోతున్నాము. మమ్మలను తొక్కి పట్టాలా లేదా మాకు సంబంధించినటువంటి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాల్లో మా దేవుళ్ళను దూషించాలనే ఆలోచన చేయడం మొదలు పెట్టినారంటే
దాని పరిణామాలు కలలో సైతం ఊహించినంత దారుణంగా ఉంటాయని మరోసారి తెలియజేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని సగౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు దయచేసి నిష్పాక్షికమైన విచారణ చేసి 48 గంటల్లో కనుక్కోండి. ఇది మా ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఇందులో ఎటువంటి రాజీ లేదు. సీసీటీవీ సంబంధించినటువంటి విషయాల్లో కూడా పూర్తి స్థాయి భద్రతా విషయాల్లో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. ఇది పకడ్బందీగా చేయడం జరిగింది. ఎక్కడో ఇంత పైన ఉన్నటువంటి జెండా తాడుతో సహా గట్టిగా లాగితే ఆ పైన ఉన్నటువంటి ఆ హుక్తో సహా ఐరన్ సంబంధించి కూడా వంగిపోయింది. అంటే ఉద్దేశపూర్వకంగానే చేసి పార్టీల మధ్య తగాదాలు పెట్టాలనేటువంటి ఒక దుష్ట ఆలోచన ఉన్నటువంటి వారిని మీరు త్వరగా పసిగట్టండి, కనిపెట్టండి. లేకపోతే దాని పరిణామాలు ఎలా ఉంటాయి ఇదివరకే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీన పులివెందుల కూలంగల్ల సర్కిల్ శ్రీకృష్ణదేవరాయ విగ్రహం పక్కన భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. మొన్న 7వ తేదీ రాత్రి ఉద్దేశపూర్వకంగా ఈ జెండాను తొలగించిన పరిస్థితి. భారతీయ జనతా పార్టీ దాదాపు 14 కోట్ల మంది సభ్యులు గల పార్టీ. గత 11.5 సంవత్సరంగా భారతదేశ పరిపాలనలో భాగం పంచుకుంటున్న పార్టీ. మా జెండాను ఉద్దేశపూర్వకంగా తొలగించిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండా మీద ఎవరైనా కూడా ఈగ వాలినా కూడా ఖబర్దారని మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ 45 సంవత్సరాల నుంచి అధికారంలో ఒకటే కుటుంబం ఉంది. ఎప్పుడు కూడా ఇటువంటి వారి జెండాలు వీధిలో వాడవాడలో ఉన్నా కూడా ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు జరగలేదు. అదేవిధంగా ఏ పార్టీకి సంబంధించిన జెండాలు తొలగించలేదు పులివెందుల పట్టణంలో. ఈరోజు ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో మా జెండాను తొలగించిన వ్యక్తుల మీద మీరు చర్యలు తీసుకోవాలి. మా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు నిన్న పట్టణ సిఐ గారిని కలిసి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే 2 రోజుల్లో ఈ దురాగతానికి పాల్పడిన వ్యక్తులను మీరు అరెస్టు చేసి చర్యలు తీసుకోకుంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మా పోరాటాన్ని, మా నిరసనను తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద కానీ, కమలం గుర్తు మీద కానీ ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడినా ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. పోలీసులు కూడా వెంటనే స్పందించి చర్యలు తీసుకొని ఈ అఘాత్యానికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ మధ్యకాలంలో పులివెందుల్లో ఏదైతే మతాల మధ్య చిచ్చులాట పెట్టాలని, పార్టీల మధ్య గొడవలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు వాంటెడ్గా. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు దీనిపైన నిఘా పెట్టి ఖచ్చితంగా ఇటువంటి విషయాలు జరగకుండా చూడాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. రాబోయే 48 గంటల్లో దీని మీద చర్య తీసుకోకపోతే మేము ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తామని సందర్భంగా
తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జిందాబాద్ 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 జిందాబాద్. వందే మాతరం, వందే మాతరం. ధన్యవాదాలు. ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తాను.